ఉంది. ఆన్ చేస్తారా? ఆన్ చేస్తాను. దాని ఇట్లా చూడు, బైబిల్ చదువుతాము. ఓకే, 128వ కీర్తన చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలి వలె నుండును. నీ బోధనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతా యెరూషలేము నాకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రం ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాదసంధికి వస్తున్నాం. నీ కుమార్తె షారోన్ని మీ చేతికి ఇస్తున్నాం ప్రభువా. షారోన్ ఒక పుట్టినరోజు దేవా, నువ్వు తల్లి గర్భములో నాయన ప్రభా బిడ్డని ఉంచి బిడ్డని మీరు ఆశీర్వదించారు. స్తోత్రం ప్రభువా. ఈ దినం నాయన ఆమెకి ఇచ్చిన ఒక జన్మ ఒక విలువైనది, గొప్పది, ఉన్నతమైనది ప్రభువా. ఈ ఉన్నతమైన జన్మని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీవు ఇచ్చిన జన్మ గొప్పది ప్రభువా. దేవుడు చేసిన గొప్ప కార్యాలు బట్టి దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. షారోన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. షారోన్ జీవితాన్ని ఆశీర్వదించండి. షారోన్ ప్రభువా ఫలించి అభివృద్ధి చెందే బిడ్డగా చేయండి. షారోన్ దినదినము నీ భక్తిలో ఎదుగుటకు సహాయం చేయి, ఆశీర్వదించు. బిడ్డ జీవితానికి కావలసిన సమస్తమును దయచేసి దీవించండి. మరి విశేషముగా ప్రభువా దీర్ఘాయుష్ ఇచ్చి ఆశీర్వదించు. తల్లిదండ్రుల మాటలకు లోబడి నడిచే బిడ్డగా, దేవునిని మహిమపరిచే బిడ్డగా చేయండి. ఓ ప్రభువా, షారోన్ నాయన ఎల్లప్పుడూ ప్రభువా క్రీస్తు నామమున ఎదిగే బిడ్డగా చేయమని ప్రార్థిస్తున్నాను. తనకున్న సమస్తమైన ఓ జీవితంలో ప్రభువా నీకు మహిమకరంగా బ్రతుకుటకు సహాయం చేయి. తల్లిదండ్రులు కూడా ప్రభువా బిడ్డని చూసి సంతోషిస్తూ దేవుడిచ్చిన ఫలము, దేవుడిచ్చిన బహుమానము, దేవుడిచ్చిన ఆశీర్వాదం అని చెప్పి నేను మహిమపరిచే వారిగా చేయండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రభువా నేను ఘనపరుస్తూ నేను మహిమపరిచే కృప వారికి దాచేయండి. సేవకుడిగా ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డకి యేసు నామమున దీవెన కలుగును గాక. మీ సన్నిధి బిడ్డతో ఉండును గాక. ఆ బిడ్డపై మీ హస్తం ఉంచి ఆ బిడ్డని ఆశీర్వదించి ఆ బిడ్డని దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీ నామానికి వందనాలు. షారోన్ ప్రభువా.